హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా మటన్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఈ మటన్ను మాత్రం మనం ఫస్ట్ ఉడికించాల్సిన అవసరం లేదు. చాలామంది ఉడికించి చేస్తుంటారు. సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్లో మాత్రము జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా సాల్ట్, ఇంకా పైనుంచి లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసి మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఈ మ్యారినేట్ చేసే టైంలో కర్డ్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. కర్డ్ యూజ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క చాలా బాగా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. తర్వాత అయితే నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయితే నేను ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ని అయితే నేను ఈ ఫ్రైలో వేస్తున్నాను. ఈ ఫ్రైలో నేను కొద్దిగా కసూరి మెతిని కూడా వేసాను. టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఈ మ్యారినేట్ చేసిన తర్వాత నేను ఫైనల్లీ అందులో కొద్దిగా కరివేపాకు వేసాను. ఇలా కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో వేయాలి కరివేపాకుని. ఇలా వేసి మనము ఇంకా జస్ట్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా వాటికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా జస్ట్ ఒక 5-10 మినిట్స్లో ప్రాసెస్ అయితే ఈజీ అనిపిస్తుంది. ఎక్కువ ప్రాసెస్ లాగా లెంతీ ఏం ఉండదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది.